నమస్తే అండి అందరికీ. సో మనకు మెయిన్ లైఫ్లో అవసరమైండేది ఏంటి? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. హెల్త్ గురించి అలాగే రిలేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి రికవర్ అయ్యి బాగా అవుతానా, అంటే ఏదైనా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేకపోతే సర్జరీస్, లేకపోతే ఎనీథింగ్ హెల్త్ విషయంలో ఎనీ సమస్యలు ఏవైనా ఉండి బాధపడుతూ ఉండొచ్చు. అవి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు. అలాగే రిలేషన్లో కూడా చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలే కావచ్చు. మాట్లాడకుండా ఉండడం, గొడవలు జరగడం, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండడం, లేకపోతే రిలేటివ్స్ మధ్య, మీ మధ్య జరుగుతూ ఉండడము, హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే అత్తమామల మధ్య, పుట్టినింట్లో గొడవలు, సిబ్లింగ్స్ మధ్య, అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య గొడవలు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒక్కోసారి అవే పెద్దగా అయిపోవచ్చు. సో అవి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిలేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఎలా ఉండబోతుంది మీకు? హెల్త్ విషయంలో ఎలా ఉండబోతుంది, రిలేషన్ విషయంలో ఎలా ఉండబోతుంది? సమస్యలు ఉండి బాధలు పడుతూ ఉండే వాళ్ళకి వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే అది మీకోసమే ఈ వీడియో వచ్చింది అని అనుకోండి. ఇది ఏదో యాదృష్టికం కాదు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మీ ముందుకు రాలేదు. ఇది ఆ భగవంతుడే మీ ముందుకు పంపించినాడు అనేసి అనుకోండి. హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా మీరు బాధలు పడుతూ ఉంటే అది మీకోసమే ఈ వీడియో నేను మీకు చేస్తున్నాను అనేసి అనుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. కాబట్టి టైం లిమిట్ లేదు, జెండర్ లిమిట్ లేదు. ఎవరైనా చూడొచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు చూడొచ్చు, పెళ్ళి కాని వాళ్ళు చూడొచ్చు, అలాగే మగవాళ్ళైనా చూడొచ్చు, ఆడవాళ్ళైనా చూడొచ్చు అండి. ఈ టైంలో అనేదే కాదు, ఎప్పుడైతే మీ ముందుకు వస్తుందో ఈ వీడియో, అప్పటి నుంచి ఇది మీకు వర్తిస్తుంది అని అర్థము. సో ఇది జనరల్ రీడింగ్. అలాగే ఇంకా ఈ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే, రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళకి మీరు షేర్ చేయండి. అలాగే నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు కమెంట్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను, చూసుకునేసి నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, సరే. ఇప్పుడు ఇంకా మీ హెల్త్ గురించి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రికవర్ అవుతాయా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉండబోతున్నాయి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. సో చూద్దామండి ఫస్ట్ మెసేజ్. సో మీకు హెల్త్ అనేది చాలా మంచిగా ఉండబోతోందండి, రికవర్ అవ్వబోతుంది, చాలా మంచి హ్యాపీగా ఉంటారు. అలాగే రిలేషన్లో కూడా మంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే రీయూనియన్ జరుగుతుంది. అంటే ఏదైనా సమస్యలు ఉంటే అన్నీ కూడా తీరిపోతాయి. వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి సాల్వ్ చేసుకుంటారు. మీ దగ్గరకు వచ్చి వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. అలాగే హెల్త్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అనుకోకుండా దానికి తగిన సొల్యూషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఎవరైనా ఒకరు వచ్చి మీకు అక్కడ బాగా క్యూర్ చేస్తారంట, ఆ హాస్పిటల్లో బాగుందంట, లేకపోతే ఇక్కడ డాక్టర్ బాగున్నాడంట అని అట్లా చెప్పేసి మీకు మంచిగా క్యూర్ చేస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు ఎక్కడైనా దూర ప్రదేశాలకు పోయి అయినా కూడా మీరు రికవర్ చేసుకుంటారు. ఒక దూర ప్రదేశంలో ఎక్కడో మంచి డాక్టర్ ఉన్నారు, మంచిగా చూస్తారంట, క్యూర్ అయిపోతుంది, డబ్బులు కూడా దానికి ఎక్కువ తీసుకోరు అని మీకు తెలుస్తుంది. సో సమస్య అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి, చాలా హ్యాపీ న్యూస్ అనేది వింటారు మీరు అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా, హెల్త్ పరంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా తీరిపోతుంది అని ఇక్కడ చూపిస్తోంది. అలాగే రిలేషన్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఎటువంటి మధ్యలో ఎవరైనా వచ్చి థర్డ్ పర్సన్ వచ్చినారు అని మీరు బాధపడుతుంటే వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. మీకు మీ లైఫ్లో, రిలేషన్లో మంచిగా కూడా హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది అని ఇక్కడ చూపిస్తోంది. ఒక 8 monthsలో అన్నీ కూడా రికవర్ అయిపోతాయి. 8 monthsలో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని ఇక్కడ చూపిస్తోంది. సో రిలేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, చాలా మంచిగా మీకు ఆ డివైన్ నుంచి సందేశం అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఏదైనా గలాటలు జరిగి బాధపడి, మీకు ఏదైనా దెబ్బలు తగిలి హెల్త్ పరంగా అట్లా ఏదైనా బాధపడిన సిచ్యుయేషన్ ఉండిండొచ్చు.
ఆ సిచ్యుయేషన్ వలన మీరు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు. గలాట అంటే ఏదైనా దొమ్మి జరిగినప్పుడు మీరు మధ్యలో వెళ్ళడము, ఆ దొమ్మిలో ఇరుక్కోవడము, లేకపోతే ఎటువంటి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ చోట్ల అనవసరంగా గలాటలు జరుగుతూ ఉంటాయి. అనవసరంగా కొట్లాడుతూ ఉంటారు. ఫ్యాక్షనిస్టులు ఉంటారు. కొంచెం ఆ ఫ్యాక్షనిస్టులలో కొన్ని గలాటలు జరుగుతూ ఉంటాయి. కొట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి దానిలలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మీరు వెళ్ళినప్పుడు మీకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు అలాంటివన్నీ కూడా తీరిపోతాయి. అలాంటి సమస్యలు వస్తే అవన్నీ కూడా మీరు అంటే తీరిపోతాయి. అట్లాంటి బాధలు ఏవైనా ఉన్నా కూడా అలాంటివి అయినా కూడా మీకు ముందే తెలుస్తుంది. అట్లాంటి జోలికి పోకుండా, అలాంటి గొడవలకు కూడా మీరు పోకుండా ఉంటారు. సో, ఒకవేళ వెళ్ళినా కూడా మీకేవి తగలకుండా, ఏది ఇబ్బంది కలగకుండా మీరు వచ్చేస్తారు. అలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మీరు దూరంగానే ఉంటారు. మీరు దగ్గరికెళ్ళి తగిలించుకోవడము అట్లంతా అంతా జరగదిది. 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, మీకు అలాంటివేమీ ఉండవు. పరిస్థితులు అంత దిగజారిపోకుండా మీరు చూసుకుంటారు. ఏదైనా కూడా మీరు ఆలోచించి మీరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేసి మీరు తెలుసుకుంటారు కాబట్టి అట్లాంటి గొడవల జోలికి, గలాటల జోలికి మీరు వెళ్ళకుండా ఉంటారండి. మీకు అంటే ఏదైనా గొడవలు, గలాటలంటే కొంచెము భయం గూడా ఉంటుంది. వెళ్తే ఏమవుతుందో, ఎందుకులే మనకెందుకు గొడవలకు, గలాటలకు వెళ్ళేది అనేసేసి మీరు అలాంటి సిట్యుయేషన్‌లో గూడా దూరంగా ఉంటారు. సో, అలాంటివేవి మీ దగ్గరికి జోలికి రావు అని ఇక్కడ చూపిస్తోంది. సో, మంచి రిలేషన్ అనేది మీకు ఏర్పడుతుందండి. ఏదైనా గూడా మంచి రిలేషన్ అనేది వస్తుంది. రిలేషన్‌లో మంచి శుభసూచకం కనిపిస్తోంది. మీ పర్సన్ మీ దగ్గరకొచ్చేస్తారు. మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు. మీ థాట్స్‌తోనే వాళ్ళున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు. మీతో రీయూనియన్ జరగాలని ఆలోచిస్తున్నారు. అన్‌బ్లాక్ చేయాలని, మీతో కలిసిపోవాలని మీ థాట్స్‌తోనే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు ఆలోచించిన కరెంట్ ఫీలింగ్స్ చూసుకున్నా గూడా వాళ్ళు మీ థాట్స్‌తోనే ఉన్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది వాళ్ళకి. సో, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలని థింక్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు మాట్లాడితే చాలు అని వెయిట్ చేస్తున్నారు. మీ కాల్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, మీరు ఒకవేళ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను అంటే తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి రావాలని వాళ్ళు చూస్తున్నారు. మీకొక గిఫ్ట్ తీసుకొని మంచి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఒక గిఫ్ట్‌తోనే వాళ్ళొస్తారు. మీ ఇద్దరి మధ్య గూడా బాండింగ్ మళ్ళీ రీయూనియన్ తర్వాత మీ ఇద్దరి మధ్య గూడా బాండింగ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది. సో, ఆలోచిస్తున్నారు. అరే! ముందంతా గూడా కొంచెం గొడవలు జరిగినాయి. ఇంట్లో వాళ్ళ థర్డ్ పర్సన్ అంటే ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళ మధ్యలో ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ వలన ఇట్లా గొడవలన్నీ జరిగినాయి. ఇంకా అట్లాంటి గొడవలు రాకూడదు మా మధ్య. అట్లాంటి అవమానాలు రాకూడదు. అనుమానాలు గూడా పెట్టుకోకూడదు. అనుమానాలు లేకుండా ఇద్దరము హ్యాపీగా ఉండాలి. లైఫ్‌లో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి. దాచిపెట్టడము, ఇద్దరి మధ్య దాపరికాలనేవి ఉండకూడదు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఉండకూడదు. సో, అపార్థాలు తొలగి అన్నిట్లోనూ కూడా మేము షేర్ చేసుకుంటూ చాలా మంచిగా హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో, అలాగే అనుకుంటూ మీ దగ్గరికొస్తారు. చాలా హ్యాపీగా వాళ్ళు మీ దగ్గరికొస్తారండి. సో, ఎంత మంచిగా అంటే ఆ పార్ట్నర్ అనేది చాలా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో మీ దగ్గరికొస్తారు. అట్రాక్షన్‌గా ఉంటారు. చాలా మంచిగా అట్రాక్టివ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. చాలా పర్సనాలిటీ వైజ్ చాలా మంచి వ్యక్తి. క్యారెక్టర్ వైజ్ చాలా మంచి వ్యక్తిగా మారతారు. మంచి వ్యక్తి ఆ పర్సన్. సో, మీ దగ్గరికి ఆలోచించి అన్నీ చూసుకునేసేసి మీ దగ్గరికి వస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, రిలేషన్ పరంగా కూడా చాలా బావుంది అని ఇక్కడ చూపిస్తోంది. స్టార్ వచ్చింది చూడండి. హెల్త్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కూడా అన్నింట్లోనూ చాలా బాగుంది అని ఇక్కడ చూపిస్తోందండి. మీ లైఫ్ ఒక స్టార్ లాగా వెలగబోతుంది. సో, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అంటే బాడీ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లేకపోతే ఆర్థరైటిస్ కావచ్చు, ఎనీథింగ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ కూడా దూరం అయిపోతాయి. కొంచెం మీరు మెడిటేషన్ చేయడము, తర్వాత ప్రాణాయామం చేయడము, కొంచెం నేచర్‌లో అలా వాక్ చేయడము అవన్నీ చేసినారంటే ఎటువంటి చిన్న సమస్యలున్నా కూడా తీరిపోతాయి అని ఇక్కడ చూపిస్తుంది. అలాగే రిలేషన్ పరంగా కూడా ఏదైనా సమస్యలు
ఏదైనా సమస్యలు ఇబ్బంది కలిగి ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి. ఒక మంచి స్టార్ లాగా మీరు వెలుగొందుతారు. ఏవి ఆలోచనలు పెట్టుకోకండి. అరే నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకుంటున్నాను, నాకు నా బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. అరే ఎంత చేసినా కూడా నాకు సపోర్ట్ లేదు, నాకెవరు నన్ను సపోర్ట్ చేయరు, నన్నెవరు అప్రిషియేట్ చేయరు, నన్నెవరు గుర్తించరు, రికగ్నైజ్ చేయరు అనేసి మీకు ఆలోచనలు అప్పుడప్పుడు వస్తుంటాయి. బట్ అవన్నీ కూడా మిమ్మల్ని వెనక నుంచి అందరూ గమనిస్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారు, మీరు ఏ విధంగా మీరొక్కరే ఎలా ఇంటిని నెట్టుకొస్తున్నారు అన్నీ కూడా గమనిస్తుంటారండి. ఒక్కసారిగా మీకు ఒక పెద్ద అప్రిసియేషన్ అనేది వచ్చేస్తుంది. పెద్ద గుర్తింపు అనేది వస్తుంది. అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. అరే ఎంత బాగా చేస్తోంది, లేకపోతే చేస్తున్నాడు, సో ఇంటిని ఎంత బాగా చూసుకుంటున్నారు, పిల్లల్ని అందరినీ బ్యాలెన్స్డ్‌గా బాగా ఇంటిని ఇంత చక్కదిద్దుకొని అన్నీ చూసుకుంటున్నారు. ఇంట్లో, బయట జాబ్ చేస్తూ, తర్వాత ఇంట్లో చూసుకుంటూ అన్నీ చేసుకుంటోంది అనేసి అని అనుకుంటారు. చేసుకుంటోంది అని. సో అట్లాంటి మంచి గుర్తింపు అనేది మీకొస్తుంది. అంటే ఇప్పుడు ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు రికగ్నైజ్ చేయలేదు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా ఒక పెద్ద గుర్తింపు అనేది మీకు రాబోతోంది. ద స్టార్ అంటే మంచిగా మీకు మంచి గుర్తింపు అనేది వస్తుంది. తప్పకుండా మంచి లైఫ్, మంచిగా కెరీర్, మంచి లైఫ్, మంచి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్తీగా ఉంటారు. హెల్త్ బాగా చూసుకుంటారు, కాపాడుకుంటూ ఉంటారు, ఇంటిని చూసుకుంటారు, రిలేషన్స్ని కాపాడతారు. రిలేషన్స్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎటువంటి తగాదాలు రాకుండా అడ్జస్ట్ అవుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగా ఉంటారు. మీరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తీరిపోతాయి. ఆలోచించి మీరు బ్యాలెన్స్డ్‌గా మీరు మీ ఇంటిని, సంసారాన్ని చక్కదిద్దుకుంటారు అని ఇక్కడ వచ్చింది. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాము. చూడండి, కింగ్ ఆఫ్ పెంటకల్స్. సో ఎటువంటి ప్రాబ్లము మీకు రాదు, ఎటువంటి సమస్య రాదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. తర్వాత చాలా మంచిగా ఉంటుంది. సో డబ్బుల పరంగా, రిలేషన్ పరంగా, హెల్త్ పరంగా అన్నింట్లోనూ కూడా మీరు టాప్ లెవెల్లో ఉంటారు. ఎటువంటి ప్రాబ్లము మీకు రాదు. సో చాలా మంచిగా మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక రాబోయే కాలంలో ఒక 3 మంత్స్, 3 ఇయర్స్ లోపల మీకు మంచిగా రికవర్ అయిపోతుంది. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపల మంచిగా రిలేషన్‌లో కావచ్చు, లేకపోతే హెల్త్‌లో కావచ్చు, అన్నీ కూడా సమస్యలన్నీ తీరిపోయేసి 3 ఇయర్స్‌కంతా కూడా నీట్‌గా సెటిల్ అయిపోతారండి. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది అని ఇక్కడ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో ఎలా ఉంటుందంటే బిజినెస్‌లో కావచ్చు, లీడర్‌షిప్, సెక్యూరిటీ, ఎంత మంచిగా అబండెన్స్, ప్రాస్పెరిటీ, అన్నిట్లోనూ కూడా మీకు మంచి గైడెన్స్, మంచి సపోర్ట్ ఉంది. ఆ యూనివర్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. మీరు ఒకటి యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఒకటి అంటే ఎప్పుడు యూనివర్స్‌కి ఒకటి చేయాలి. ఏంటి అంటే గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం. ఎప్పుడు ఆ యూనివర్స్‌కి ప్లీజ్ ఐఎమ్ సారీ, నేను ఏదైనా తప్పులు చేసింటే, తెలియక తప్పు చేసింటే నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 వర్డ్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి. మీ లైఫ్‌లో జరిగే మార్పును మీరే గమనించండి. సో అంత చాలా బాగుందండి. సో మీరు ఈ వీడియోకి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నా హెల్త్ చాలా బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేది మీరు అఫర్మ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన ఏంజెల్స్ నెంబర్స్ ఏంటంటే 3366 అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.